Today we are going to discuss about the ultrasonic ultrasonic waves production. నిన్నటి క్లాస్ తాలూకు కంటిన్యూషన్ గా అల్ట్రాసానిక్స్ ఈ యొక్క అతిధ్వనులు ఏ విధంగా ఉత్పత్తి చేస్తారో నేను మీకు పీజో ఎలక్ట్రిక్ వివరించడం జరిగిందండి. ఈరోజు రెండోదైనటువంటి అయస్కాంత విరూపణ పద్ధతి లేదా మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ ద డయాగ్రామ్ అండ్ this is the simple diagram for production of ultrasonic waves. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ లో అయస్కాంత విరూపణ పద్ధతిలోని ఈ యొక్క అతిధ్వనుల్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇక్కడ మీరు ఈ యొక్క డయాగ్రామ్ లో గమనించినట్లయితే జాగ్రత్తగా ఏబి అనేటటువంటి ఒక పొడవైనటువంటి కడ్డీ తీసుకుంటామండి. పొడవైనటువంటి ఒక రాడ్, ఆ రాడ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్, ఫెర్రో అయస్కాంత పదార్థమైనటువంటి నికెల్ తోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ రాడ్ కి రెండు ఎడ్జెస్ లోని తీగ చుట్టబడి ఉంటాయి. కాయిల్స్ చుట్టబడి ఉంటాయి అన్నమాట. చుట్టబడి దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఇస్తాం, ఏసీ కరెంట్కి ఇస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క అయస్కాంత క్షేత్రంలో ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏకాంతర అయస్కాంత క్షేత్రంలో ఈ కడ్డీని ఉంచినప్పుడు, ఈ రాడ్ ఉంచినప్పుడు ప్రతి అర్ధ చక్రంలోని అంటే ప్రతి హాఫ్ సైకిల్ కి ఇది రుణ వికృతి, నెగటివ్ స్ట్రెయిన్ ని పొందుతుంది. రుణ వికృతి అంటే నెగటివ్ స్ట్రెయిన్ ని పొందుతుంది. ఏంటి అంటే కరెంట్ ఫ్లో ఏ డైరెక్షన్ అవుతుందో దానికి రివర్స్ డైరెక్షన్ లో అది కొద్దిగా ఎలాంగేట్, అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫ్లో బి నుంచి ఏకుంటే దాని ఎలాంగేషన్ రైట్ సైడ్ ఉంటుందండి. ఏ నుంచి బి వైపు ఉంటే దాని ఎలాంగేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ విధంగా అది ఏం జరుగుతుంది అంటే ప్రతి హాఫ్ సైకిల్ కి ఈ యొక్క కడ్డీ విరూపణం చెంది నెగటివ్ స్ట్రెయిన్ పొంది వైబ్రేట్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం ఉంచినప్పుడు లేదు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లోని మనం ఈ యొక్క రాడ్ ఉంచినప్పుడు, విద్యుత్ అయస్కాంత ప్రవాహంలో మనం ఈ యొక్క కడ్డీలు ఉంచినప్పుడు విద్యుత్ ప్రవాహ పౌనపున్యానికి రెట్టింపు పౌనపున్యంతో ఇది వైబ్రేట్ అవుతుంది అన్నమాట. So this rod vibrates double the frequency of the given electric frequency. This circuit given below shows how we produce alternating current in the rod. There are two loops L1 and L2. ఇక్కడ మనకి ఏసీ పౌనపున్యాన్ని ఉత్పత్తి చేయడానికి మనకి రెండు లూప్స్ ఉన్నాయండి. రెండు తీగ చుట్లు ఉన్నాయి, L1 మరియు L2. ఈ రెండింటిని మనం కెపాసిటర్ వలయానికి మనం కలుపుతామండి. ఈ కెపాసిటర్ వలయం ద్వారా కలిపినప్పుడు అది మనకి ఏకాంతర విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ ఏకాంతర విద్యుత్ ప్రవాహం కూడా మనం L1 నుంచి L2కి విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు, అంటే బి నుంచి ఏకి విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు ఒక దిశలోని, L2 నుంచి L1కి విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు ఒక దిశలోని ఆ యొక్క కడ్డీ గుండా, ఆ రాడ్ గుండా మనకి కరెంట్ ప్రయాణించడం వలన ఆ యొక్క కడ్డీలోని మనకి కొన్ని పొడవులో మార్పులు జరుగుతాయండి. దాని లెంత్ వైజ్ గా మార్పు చెందుతుంది. దట్ మీన్స్ దట్ rod will vibrate along the
డైరెక్షన్ ఆఫ్ విచ్ ద రాడ్ ఇస్ ప్లేస్డ్. ఆ కడ్డీ దాని పొడవు వెంబడి మూవ్ అవుద్ది, దాని పొడవు వెంబడి మూవ్ అవుద్ది. యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తాము అంటే రెండు రకాలైనటువంటి విద్యుత్ క్షేత్రాలను మనం ఇస్తామండి. విల్ గివ్ టూ టైప్స్ ఆఫ్ current forces or electrical fields to this rod. First one is DC and the second one is AC. The DC we will apply throughout the rod AB length, throughout the rod length. A DC power supply ni మొత్తం రాడ్ లెంత్ అంతా ఉంచుతామండి. ఏసీ పవర్ సప్లై కోసం రెండు సెపరేట్ చిన్న చిన్న వాల్స్ ని ఉపయోగిస్తాం, L1 అండ్ L2. ఓకే, సో ఈ యొక్క రాడ్ లో మనకు వచ్చేటటువంటి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి. నికెల్ తో తయారు చేయబడినటువంటి ఏబి అనేటటువంటి రాడ్ మధ్యలో బిగించబడి ఉంటుంది. L1 అండ్ L2 అనేటటువంటి రెండు తీగ చుట్లు కాయిల్స్ చివరన ఫిక్స్ చేయబడి ఉంటాయి. L2 మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి, L1 వచ్చి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ కి కనెక్ట్ చేయడం వలన మనకి ఒకవైపు వేరియబుల్ కెపాసిటర్ చర క్షమకారిణి ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే అది కలెక్టర్ సర్క్యూట్, అక్కడ ఏం జరుగుతుంది అంటే కరెంటు లాక్కోబడుతుంది, రెండో వైపు కరెంటు ప్రొడ్యూస్ చేయబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క అయస్కాంతిక పదార్థం అయినటువంటి నికెల్ పదార్థం మనకి వైబ్రేట్ అయ్యి మనకి ఈ యొక్క అతిధ్వనుల్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. వైబ్రేట్ అయ్యి అతిధ్వనుల్ని. యాక్చువల్గా ఇక్కడ పదార్థంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వాట్ ఆర్ ద చేంజెస్ అకర్డ్ ఇన్ దిస్ మెటీరియల్స్? అసలు వాట్ ఈస్ మాగ్నెటోస్ట్రిక్షన్? అయస్కాంత విరూపణ అంటే ఏంటి? అయస్కాంత విరూపణ అనే దానికి చిన్న చెప్పారు. Magnetostriction is a property of ferromantic materials that causes them to change their shape or dimensions during the process of magnetization. అయస్కాంత విరూపణం అంటే ఏంటి అంటే, అయస్కాంత విరూపణం అనేది ఒక పదార్థం యొక్క ధర్మం. ఆ పదార్థాన్ని మనం అయస్కాంతీకరణం చెందించినప్పుడు దాని ఆకారంలో కానీ లేదా దాని యొక్క పొడవు వెడల్పులో కానీ మార్పు రావడాన్ని అయస్కాంత విరూపణ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని 1842లో జౌల్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రూవ్ చేశాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో అడుగుని చూడండి. అయస్కాంతీకరణం చెందక ముందు, మ్యాగ్నటైజ్ అవ్వక ముందు ఆ యొక్క మెటీరియల్ లో ఉండేటటువంటి ఆటమ్స్ అన్ని ఇలాగ ఈ విధంగా ఉంటే, ఎప్పుడైతే దాన్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టామో, ఒక స్థిరమైన అయస్కాంత క్షేత్రంలో పెట్టాము, అప్పుడు ఆ అయస్కాంతంలో ఉండేటటువంటి ఆటమ్స్ లేదా అణువులన్నీ ఈ విధంగా ఒక స్థిరమైనటువంటి దిశలోని ఫిక్స్ అయ్యి, చూడండి ఇక్కడ పొడవులో కూడా మార్పు వచ్చింది. ఇక్కడ పొడవు ఇంతే ఉంటే ఇక్కడ ఈ మాత్రం ఇది మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా అన్నమాట. పొడవులో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వస్తువు విరూపణం చెందుతుంది. ఇట్స్ చేంజెస్ ఇట్స్ షేప్, it changes its scheme. So by this process of magnetostriction, we can develop low frequency ultrasonic waves which are generally used in sonars, sound navigation and ranging to find the submerged items in the sea floor. ఈ యొక్క అయస్కాంత విరూపణ పద్ధతి ఉపయోగించుకొని సముద్రంలో తక్కువ పౌనపుణ్యం కలిగినటువంటి అతిధ్వనులు ఉత్పత్తి చేస్తారండి. ఈ తక్కువ పౌనపుణ్యం కలిగినటువంటి అతిధ్వనుల్ని మనం సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేటటువంటి వ్యవస్థల్లో ఉపయోగించుకొని ఆ సముద్రం అడుగులో ఏమైనా ఉండిపోతే, సముద్రం అడుగులో ఏమైనా మునిగిపోయి ఉన్న షిప్పులు కానీ, సబ్మెరీన్లు కానీ, లేదా వస్తువులు కానీ, లేదా వేటినైనా సరే సోనార్లు ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఓకే, ఈ యొక్క అతిధ్వనులు అన్ని పదార్థాలు ఒకే విధమైనటువంటి అతిధ్వని పౌనపుణ్యాలు రిలీజ్ చేయవండి. ప్రతి పదార్థం దాని యొక్క
బలంగా ఉంటుంది. సో ఈ యొక్క అతిధ్వనుల యొక్క వేగం ఎంత ఉంటుంది? మనం అతిధ్వనులను ఉత్పత్తి చేసినప్పుడు ఆ యొక్క కడ్డీలో అతిధ్వని తాలూకా వేగం v ఈక్వల్స్ టు రూట్ ఓవర్ గామా పై బి. v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ గామా పై రో. ఇక్కడ y అనేది యంగ్ గుణకం అండి, రో అనేది సాంద్రత. ద స్పీడ్ విత్ విచ్ ద అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద rod is given by v equals to root over y by rho, where y is the Young's modulus of the material of the rod and rho is the density of the rod. Say if L is the length of the rod, then the initial or say primary wavelength will be 2L. L అనేది కడ్డీ పొడవు అయితే దాని యొక్క ప్రాథమిక తరంగ దైర్ఘ్యం 2L అవుతుంది. సో అది కానీ మనం తీసుకున్నట్లయితే ద ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ v by 2L తో రాస్తామండి. సో 1 by 2L రూట్ ఓవర్ y by rho. ఈ విధంగా మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి అతిధ్వనుల యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించవచ్చు. By this equation we can measure the frequency of the produced ultrasonic waves. Okay, so now how to detect this ultrasonics? There are nearly 3 to 4 types of detectors which detect the ultrasonics. అతిధ్వనుల శోధనలోని మనకు 3 నుంచి 4 రకాలైనటువంటి ఉంటాయండి. మొదటిది కూన్స్ నాళము. ఈ కూన్స్ నాళము దీన్ని ఉపయోగించుకొని మనం అతిధ్వనుల్ని గుర్తించవచ్చు. We can detect the ultrasonics by using Kunz tube. This tube has lycopodium powder which is filled in it. And one end is fixed with a small piston. ఈ కుండాలంలోని ఒకవైపు ఒక చిన్న ముసలకాన్ని బిగించేసి ఆ నాళం మొత్తం లైకోపోడియం అనేటటువంటి పొడితో నింపేస్తారండి. నింపేశాక రెండో చివరిని ఏం చేస్తారంటే ఈ యొక్క అతిధ్వనులందరూ ప్రసరింపు చేసేలాగా చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ రెండో వైపు మొదటి వైపు కలిపి ఒక అతిధ్వనుల తాలూకా స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ యొక్క స్థిర తరంగాలలోని ప్రస్పందన మరి అస్పందన బిందువులు ఉంటాయి కదండి. అస్పందన బిందువుల దగ్గర ఈ పౌడర్ అంతా ముద్దలుగా ఉండిపోతుంది అనమాట. ఆ ప్రతి 2 ముద్దల మధ్యన ఉండేటటువంటి దూరం λ/2 అని తీసుకొని దాని నుంచి అతిధ్వనుల తాలూకా తరంగ దైర్ఘ్యాన్ని లెక్కిస్తారు అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్ when we close this one end of the Kunz tube with a piston and we insert lycopodium powder into that tube and place the ultrasonic wave source at the other end, the two ends will be like fixed points and the waves which are traveling through this tube will create stationary waves. And what will happen, this powder will just vibrate and settles itself at nodal points where there is no vibration, and we will calculate the distance between those two nodes, which will give you the half the wavelength of the produced ultrasonic waves. By using this method, we cannot measure the ultrasonic waves which are less than 1 mm in wavelength, Okay. ఈ యొక్క కుండ్ పద్ధతిని ఉపయోగించుకొని మనం 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఈ యొక్క అతిధ్వని తరంగాలను మనం గుర్తించలేము. సో సెకండ్ వన్ ఈజ్
సెన్సిటివ్ ఫ్లేమ్ మెథడ్ సునిశ్చితమైనటువంటి జ్వాల పద్ధతి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ట్యూబ్ లో లేదా అతిధ్వనులను మనం కంటిన్యూస్ గా ఒక ప్లేస్ లోని ప్రసరింప చేస్తూ నెమ్మదిగా ఒక ప్రాంతం ఒక చివరి నుంచి మరో చివరికి మనం జ్వాలని ఫ్లేమ్ ని తీసుకెళ్తా ఉండుంటే ఎక్కడైతే ఈ యొక్క నోడ్స్ అస్పందన బిందువులు ఉన్నాయో నెట్ పని చేయట్లేదు. సార్ వెళ్ళిపోతే కూడా భయపడుతున్నారు. ఏరా ఏరా వెళ్ళిపోయాడా సారు? సార్ వెళ్ళలేదురా, ఉన్నారు. అమ్మాయిలు ఎవరు రావట్లేదు, అమ్మాయిలు ఎవరు రావట్లేదు. స్పెషల్ క్లాసెస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్. స్పెషలా?
ఎవరికి స్పెషల్? మీకు స్పెషలా? కాదు, అమ్మాయిలకే స్పెషల్. ఏంటి మీ అబ్బాయిలు వస్తున్నారని మీరు పెద్ద పోస్ట్ కొట్టేస్తున్నారే? అంతే కదా, మన అమ్మాయిలు ఎవరు? అమ్మాయిలు ఎక్కువ మంది వస్తున్నారు, మీరు అస్సలు రావట్లేదు క్లాస్ కి. అవునా? ఏంటి ఎక్కువ మంది ఉన్నారా? అబ్బాయిలు చూడు, అబ్బాయిలు ఒక 40 మంది వస్తే అమ్మాయిలు ఒక 2 వస్తున్నారు. ఒక్కరిలే ఉన్నావు చూడు దానా. మళ్ళా మూడ్లో పడేసి ఇదనా. ఏంట్రా ఏమంటున్నారు? ఒక్కదానే వస్తున్నా, ఎవరు కూడా రావట్లేదు అమ్మాయిలు. ఏదో అంటున్నారు కదా నా గురించి. హలో అంటారు కదా. ఎలా అన్నారు అందరూ? మళ్ళీ మాట్లాడి అందరు బాగున్నారా? అమ్మో బాగాలేదు, కరోనా వస్తుంది. కరోనా వస్తుంది. కావాలి ఇది. హలో, ఇది మళ్ళా మూడ్లో పడేసింది. కాదు సార్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు బాబు. నీ నెంబర్ కావాలి, ఒకసారి చిన్న పని ఉంది. ప్రాబ్లం సారికి. ఎవరిది కావాలి మీకు? నీదే. నాదా? నాదెందుకురా? చెప్తానులే, నెంబర్ ఇవ్వు. ఇదే నా నెంబర్. నాది లేదైతే నీ దగ్గర. నీ నెంబర్ లేదే, ఓపెన్ ఇంకా నువ్వెవరు? నేనా? అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డియా? ఇది మన క్లాస్ అర్జున్ రెడ్డి పేరుతో కూడా ఉన్నారా? క్లాస్ అవునరా, మీరు కెమిస్ట్రీ క్లాస్ కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు మీరు? నెంబర్ ఓన్లీ బావిశెట్టి శంకరే అటెండ్ అవుతున్నాడు. ఏంటి లింక్ ఎట్టు నాకు. సారే ఎడుతున్నారు కదా. 2 తర్వాత నుంచి నెట్ ఆన్ చేసి యూట్యూబ్ లో చూడడం కాదు, ఫ్రీ ఫైర్ గేమ్ తెలీదు. 2 నుంచి నా నెంబర్ దేనికి నీకు? నేను చెప్తాను దేనికో, ఒకసారి ఇవ్వు. నా నెంబర్ నాకు తెలియదురా. నీ మరీ కామెడీ. అన్నం ఎలా తింటాను చెప్తున్నాను. లింక్ ఎట్టే నాకు. లింక్ ఎట్టే. నువ్వెవరో చెప్పు. లింక్ ఎట్టే. ఎవరా? సారే ఎడుతున్నారా? ఎక్కడ? కెమిస్ట్రీ గ్రూప్ లో మీరు లేరేంటి? లేదు. చెప్పు సార్కి. నెంబర్ కూడా ఏడ్ చేయమని చెప్తాను నెంబరు. మీరు సార్కి నెంబర్ ఇవ్వచ్చు కదా. కాదు, ఒకసారి నా నెంబర్ ఇచ్చే సార్కి. మీరు ఏ క్లాస్ కి అటెండ్ అవ్వకపోయినా అంట ఏమంటారు, అదే స్కాలర్షిప్ లాంటివి ఏం రావంట, ఎగ్జామ్ రాయించారంట. అది కాదు, నా నెంబరు ఏడ్ చేయమని చెప్తాను నెంబరు. మెసేజ్ పెట్టయితే. నీ నెంబర్ లేదు బాబు. ఇంతకు నువ్వెవరో చెప్పరా? నువ్వు ఒకసారి నా నెంబర్ చెప్తాను చూడు, ఎవరో ప్రొఫైల్ పిక్ చూడు. చెప్పు. 630 ఆ లాస్ట్ నెంబర్ చెప్పులే. 73. అది కాదు, ఇంకో నెంబర్ నేను చెప్తాను. అందుకే మీరు క్లాస్ వినట్లేదు. నెంబర్ ఒకటి పెట్టుకొని ఇంకో నెంబర్ ఇస్తున్నారు కాబట్టి. లేదే, ఈ నెంబర్ ఏడ్ చేయమని చెప్తాను. దానా మీ అబ్బాయిలకి ఏడ్ చేయమని చెప్పొచ్చు కదా. అమ్మాయిలంతా వింటారా చెప్పింది?
మీకు ఒకటి తెలియదు, నాకు ఏడ్ చేయడం రాదు. సార్ ఏడ్ చేయమని నెంబర్ ఏడ్ చేయండి. ఎప్పుడు ఉన్నాను నేను సార్ నెంబర్ ఇస్తాను, నువ్వు ఏడ్ చేయమని చెప్పరా. నీ నెంబర్ చెప్పు. 9346 ఆగు 6 9346 తర్వాత 858470. 85. ఓకే వాట్ సరే బాయ్ అయితే అందరికి.